హలో ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి వీడియోని హైప్ చేయండి. ఇక ఎపిసోడ్‌లోకి వెళ్తే ఇటు ఫైనల్ రౌండ్‌లో మొత్తము 3 కంటెస్టెంట్స్ సెలెక్ట్ అవుతారు. ఒకటి అక్షిత, పల్లవి, ఇక నెక్స్ట్ ఇంకొక ఆవిడనమాట. అయితే పల్లవి ఫస్ట్‌గా పిలుస్తారు. అయితే తను రాకపోవడంతోని నెక్స్ట్ కంటెస్టెంట్‌ని రమ్మని చెప్పమని నెల్లూరు నీరజ చెప్పడంతోని ఇక ఫస్ట్‌గా అక్షిత వెళ్తుంది. ఇక అక్షిత ర్యాంప్ వాక్ చేస్తూ ఉంటుంది. క్యాట్ వాక్ చేస్తూ ఉంటే ఇటు చంటి టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటి వదిన రావాలి కదా! ఈ పాటికి ఇంకా రాలేదేంటి? ఒకసారి వెళ్ళి వదిన రూమ్‌లో చూస్తాను అని చెప్పి చంటి వెళ్తాడు. మరోపక్క పల్లవినేమో కిడ్నాప్ చేస్తారు కదా! పల్లవికి మెల్లగా మెలకువ వస్తూ ఉంటుంది. పల్లవి కళ్ళు తెరిచి చూడగానే ఇక తన్ని ఒక కుర్చీకి కట్టేసి ఉంచుతారు కదా! చేతులకి తాళ్ళు అవి కట్టేస్తారు. ఇద్దరు లేడీస్ ఉంటారు అటు ఇటు. మీకు నాకు ఏ గొడవ లేదు కదండీ! ఎందుకిలా నన్ను కట్టిపడేశారు అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు అందులో ఒక లేడీ అంటుంది, "నువ్వు ఈ ఫైనల్ కాంపిటీషన్ అయిపోయేదాకా, రౌండ్ అయ్యేదాకా నిన్ను మాత్రం ఇక్కడి నుంచి పంపించేది లేదమ్మాయి" అని చెప్పి అనగానే, మర్యాదగా చెప్తున్నాను, చెప్పిన విధంగా నన్ను వదలలేదనుకో, లేదంటే మీకు గుణపాఠం చెప్పి బడత పూజ చేసి మరి ఇక్కడి నుంచి వెళ్తాను అని పల్లవి అంటూ ఉంటే, అబ్బా నీకంత సీన్ ఉందా అని చెప్పి ఆ ఇద్దరు లేడీస్ అంటూ ఉంటారు. వీళ్ళకి మంచిగా చెప్తే సరిపెట్టట్లేదు అని చెప్పి పల్లవి తన ఉగ్ర రూపం చూపిస్తుందనమాట. ఇక ఒక్కసారిగా కుర్చీని ఎరక్కొడుతుంది. చేతికున్న తాళ్ళన్నీ తగ్గొట్టేసి ఇక ఇద్దరు లేడీస్‌ని టపా టపా అని చంప మీద కొట్టగానే వాళ్ళు అలా పడిపోతారు. మరోపక్క ఇటు చంటి ఏమో పల్లవి కోసం వస్తూ ఉంటాడు రూమ్‌లోకి. వదినా వదినా అనుకుంటూ. ఇక అప్పుడే పల్లవి వస్తుంది. చంటి అనుకుంటూ, ఏంటి వదినా నిన్ను ఆల్రెడీ నీ పేరు పిలిచేశారు. ఫస్ట్ వచ్చింది నీ పేరే. నువ్వు రాలేదని చెప్పి మిగతా ఇద్దరు క్యాట్ వాక్ చేస్తున్నారు. నెక్స్ట్ నువ్వే వదినా. ఇంకా 5 మినిట్సే టైం ఉంది అని చెప్పి చంటి అంటూ ఉంటే, అవునా నేను ఏం జరిగిందనేది తర్వాత చెప్తాలే చంటి. నువ్వు వెళ్ళు, నేను వస్తాను 5 మినిట్స్ అని చెప్పి అంటుంది పల్లవి. సరే అని చెప్పి చంటి రూమ్‌లోంచి బయటకొచ్చేస్తాడు. ఇక ఇటు పక్కేమో చరణ్ చూస్తూ ఉంటాడు. ఇంకొక 2 నిమిషాల్లో పల్లవి వచ్చేయాలి కదా! ఆల్రెడీ ఇటు అక్షిత ర్యాంప్ వాక్ అయిపోయింది. ఇంకొక ఆవిడ కూడా అయిపోయింది. నెక్స్ట్ పల్లవియే కదా! ఇంకా రాలేదేంటి అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఇక సుమలత అంటుంది, ఒరేయ్ నీకు ఇంకా అర్థం కాలేదా? ఆ బండమొహంది ర్యాంప్ వాక్ ఏం చేస్తుంది? క్యాట్ వాక్ అంటే సున్నితంగా గ్లామరస్‌గా ఉండాలి. పర్టిక్యులర్ మెజర్‌మెంట్స్‌తోని. ఇది నడిస్తే ఏనుగు నడిచినట్టుగా ఉంటుంది. దీనికి ముందే అర్థమైపోయింది. అయినా ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ దాని తెలివితేటలతోని మాటలు, వంట అది చేసి ఎలాగో నెట్టుకొచ్చేసింది. ఫైనల్ రౌండ్‌లో అదెటూ సాధ్యపడదు కదా! అందుకే దానికి తెలిసి వెళ్ళిపోయినట్టుంది అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. కానీ చరణ్‌కేమో నమ్మశక్యంగా అనిపించక చూస్తూ ఉంటాడు పల్లవి కోసం. ఇటు పక్క పల్లవి ఏమో తన రూమ్‌లో నా చీర ఇక్కడే పెట్టాను కదా! కనిపించట్లేదేంటి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇటు పక్కేమో ఇక వీళ్ళేమో అక్షిత వాళ్ళు, ఇంకేముంది పల్లవి రాదు నేనే విన్ అవుతాను అని చెప్పి అక్షిత మనసులో ఫుల్‌గా సంతోషిస్తూ ఉంటుంది. ఇటు యాంకర్ ఏమో ఫైనల్‌గా రావాల్సింది మిసెస్ పల్లవి అని చెప్పి అనౌన్స్‌మెంట్ చేసేస్తుంది. అయినా కూడా పల్లవి రాదు. ఇక యాంకర్ ఏమో మేడం ఏం చేద్దాము? పల్లవి ఇంకా రాలేదు అని చెప్పి అనగానే ఇకప్పుడు మేడం మీరు విన్నర్‌ని అనౌన్స్ చేసేసేయండి. పల్లవి రావట్లేదు కదా! అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు నెల్లూరు నీరజ అంటే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్‌లో బాగా పెర్ఫార్మ్ చేసింది కదా! పల్లవి చూద్దాము. ఇంకొక 5 మినిట్స్ గ్రేస్ పీరియడ్ ఇద్దాము టైము. ఈలోపు రాకపోతే విన్నర్‌ని అనౌన్స్ చేసేస్తాను అని చెప్పి అంటుందనమాట. ఇంకేంటి వచ్చేదది? అది రానే రాదు అని చెప్పి ఇటు భువన, అక్షిత మనసులో అనుకుంటూ ఉంటారు. ఇక ఇంకా 5 మినిట్స్ కూడా టైం అయిపోతుందనమాట. మేడం టైం అయిపోయింది అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, సరే అయితే మనమైతే టైం ఇచ్చాము. మరి టైం లోపల పల్లవి రాలేదు కాబట్టి విన్నర్ ఎవరంటే అని చెప్పి అనౌన్స్ చేయబోతూ ఉంటే, ఆగండి మేడం అని చెప్పి చంటి ఒక్క విజిలేస్తాడు. ఇక పల్లవి ర్యాంప్ వాక్ నడుస్తూ ఉంటుందనమాట. క్యాట్ వాక్ మంచిగా ఒక డ్రెస్ వేసుకొని ఇక వస్తూ ఉంటుంది, నడుస్తుందనమాట. ఇక పల్లవి అలా నడుస్తూ ఉంటే ఇటు అక్షిత, భువన, సుమలత, చరణ్ షాక్ అయిపోయి నోరు తెరిచి మరి పల్లవి ఎంత బాగుంది అన్నట్టుగా చూస్తూ ఉంటారనమాట. తన డ్రెస్సింగ్ స్టైల్ అది కూడా. ఇక అలా మొత్తానికి వాక్ అయిపోయిన తర్వాత ఇక ఇటు నెల్లూరు నిజ, అబ్బా డ్రెస్ ఎక్కడ కుట్టించావు అమ్మాయి? చాలా బాగుంది. చాలా బాగుంది. డిజైనర్ పీస్. ఎక్కడ ఆర్డర్ ఇచ్చి కుట్టించావు అని చెప్పి అడుగుతూ ఉంటే, అది మేడం నేను అని చెప్పి పల్లవి చెప్పబోతూ ఉంటే ఇక్కడ ఆడియన్స్‌లో కూడా డ్రెస్ చాలా బాగుందండి. ఎక్కడ కుట్టించారు అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడు పల్లవి అంటుంది, నేను ఎక్కడ కుట్టించలేదండి. నేనే కుట్టేశాను. అంటే ఏం జరిగిందంటే నేను ఫైనల్ కాంపిటీషన్ కోసం అని చెప్పి శారీ తెచ్చుకున్నాను. అయితే ఆ శారీ ఎవరో పాడు చేసేసారండి. ఇక టైం లేదు. మీరు చూస్తేనేమో 5 మినిట్సే ఇచ్చారు. ఇక నాకు ఏం చేయాలో అర్థం కావలేదు. ఇక అందుకే మీరు నాకు రూమ్ ఇచ్చారు కదా రెడీ అవ్వడానికి. ఆ రూమ్‌లో కర్టన్స్ చూశాను. కర్టన్స్ చూస్తే ఇక నాకొక ఐడియా వచ్చింది. ఇక అక్కడే మిషన్ ఉండడంతోని నాకు కుట్టడం వచ్చండి. ఇక అందుకే గబగబా ఈ కర్టన్స్ వాడి ఈ డ్రెస్‌ని ఇలాగా డిజైన్ చేశాను అని చెప్పి శారీ కట్టుకోవడం లేక ఇలా డ్రెస్ డిజైన్ చేశానండి అని చెప్పి పల్లవి చెప్పడంతోని, వావ్! నిజంగా నీలో భలే టాలెంట్ ఉందమ్మాయి. అసలు మామూలు టాలెంట్ కాదుగా నీ దగ్గర. అయినా ఈ కాంపిటీషన్‌లో నువ్వు గెలవకూడదని చెప్పి ఏదో ముఠ ఉంది. అందుకే నిన్ను
గెలవనీయకుండా ఈ రకంగా ఇలా అడ్డుపడింది. సరేలే ఎలాగైతేనే నీ టాలెంట్‌తోని ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, ఆఖరికి ఫైనల్ రౌండ్‌లో కూడా నీ టాలెంట్‌తోని గెలిచేసావు అని చెప్పి చెప్తూ ఉంటుంది నెల్లూరు నీరజ. థ్యాంక్స్ అండి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఏంటి అప్పుడే గెలిచేసావని అనుకుంటున్నావా అని చెప్పి అంటుంది నెల్లూరు నీరజ. అబ్బే కాదండి అని పల్లవి అంటూ ఉంటే, మొత్తానికి ఇక 3 రౌండ్స్ అయిపోయాయి. ఇంకొక్క క్వశ్చన్‌కి సమాధానం చెప్తే ఎవరు విన్నర్ అనేది చెప్పేస్తాను అని చెప్పి నెల్లూరు నీరజ అంటూ ఉంటే, అప్పుడు అక్షిత ఇంకా ఏంటండి అడిగేది అని చెప్పి అనగానే, అడక్క తీసుకొచ్చి కిరీటం నీ నెత్తి మీద పెట్టాలా? కొంచెం ఆగమ్మా, తగ్గి కొంచెం క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్‌కి ఎవరు పర్ఫెక్ట్‌గా ఆన్సర్ చెప్తే అప్పుడు వాళ్ళే విన్ అయినట్టు అని చెప్పి, జీవితం అంటే ఏంటి? దీనికి సమాధానం చెప్పండి. ఇక ఎవరు బాగా చెప్తే అప్పుడు వాళ్ళే విన్ అని చెప్పి ఫస్ట్ ఇంకొక అమ్మాయికి మైక్ ఇస్తుందనమాట. ఇక ఆవిడేమో జీవితం అంటే ఏముంది? లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేయడం అంతే అని చెప్పి అనగానే, ఏంటి అంతేనా? ఇదేందమ్మీ ఆన్సరు? నువ్వు క్వశ్చన్ చెప్పావా? ఆన్సర్ చెప్పావా? సరేలే ఏమి అక్షిత ఇదిగో నువ్వు చెప్పమ్మా, జీవితం అంటే ఏంటి నీ ఉద్దేశంలో చెప్పు అని చెప్పి నెల్లూరు నీరజ అడుగుతూ ఉంటే, ఇక అప్పుడు అక్షిత, అది మేడం జీవితం అంటే ఏముంది, మనకి నచ్చినట్టుగా బతకడాన్నే జీవితం అంటారు అని చెప్పి అక్షిత చెప్తూ ఉంటే, ఏంటిది ఇలా చెప్పింది అన్నట్టుగా చంటి చూస్తూ ఉంటాడు. ఏంటి ఇంతేనా? ఇదేనా అమ్మి జీవితం అంటే? ఇదిగో అమ్మి నీ భాషలో నువ్వేమనుకుంటున్నావు చెప్పమ్మా పల్లవి, జీవితం అంటే ఏంటి నీ దృష్టిలో చెప్పు అని చెప్పి నెల్లూరు నీరజ అడుగుతూ ఉంటే, అప్పుడు పల్లవి, జీవితం అంటే మనం ముందుకు సాగుతూ వెళ్తూ ఉంటాము జీవితంలో, కానీ కొన్ని మధురమైన జ్ఞాపకాల్ని తీసుకొని మనం ముందుకి కదలడాన్నే జీవితం అంటారు అనగానే, అలా ఎలా అమ్మి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి అనగానే, అంటే ఏం లేదండి, ఇప్పుడు మనం పుట్టంగానే మనకు తోడుగా అమ్మా నాన్న ఉంటారు. అమ్మా నాన్న తర్వాత కొన్ని రోజులకి ఒక స్టేజ్లో ఫ్రెండ్స్ ఉంటారు. ఆ స్టేజ్ కూడా దాటాక హస్బెండ్ కానీ వైఫ్ కానీ మన జీవితంలోకి వస్తారు. ఆ తర్వాత పిల్లలు, అలా ప్రతి స్టేజ్లో మనం మనుషుల్ని తీసుకెళ్ళలేము, కానీ వాళ్ళ ద్వారా వచ్చిన ఒక మధురమైన మంచి జ్ఞాపకాలని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాము. సో జీవితం అంటే మనం మధుర జ్ఞాపకాలని మనతో పాటు తీసుకెళ్ళడం, ఈ ప్రయాణాన్నే జీవితం అంటారండి అని చెప్పి పల్లవి చెప్పడంతోని అందరూ క్లాప్స్ కొడతారు. ఇక ఇటు సుమలత, అటు అక్షిత వీళ్ళంతా చూస్తూ ఉంటారు. ఇదేంటి నేను చెప్తే క్లాప్స్ కొట్టలేదు, ఈ పల్లవి చెప్తే క్లాప్స్ కొట్టారు అన్నట్టుగా అక్షిత చూస్తూ ఉంటుంది. ఇక ఇటు నెల్లూరు నీరజ, మొత్తానికైతే ముగ్గురు జీవితం అంటే ఏంటో చెప్పారు, మీరంతా విన్నారు, మరి ఎవరిని విన్నర్ చేద్దామో మీరే చెప్పండి అని చెప్పి అనగానే, పల్లవి అని చెప్పి అందరూ అరుస్తూ ఉంటారు. ఇక మీరు ఓకే చెప్పాక నేను కాదనేది ఏముంది, పల్లవియే విన్నర్ అని చెప్పి అనౌన్స్ చేసేస్తుంది నెల్లూరు నీరజ. ఇక ఇటు సుమలత, అక్షిత, భువన ఏంటిది ఇలా అయింది అన్నట్టుగా షాకింగ్గా చూస్తూ ఉంటారనమాట. మొత్తానికి బండది గెలిచేసిందిగా అని చెప్పి చరణ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. నా మరిది కోసం నేను గెలిచాను అని చెప్పి ఇక మా పల్లవి చాలా హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటుందన్నమాట మనసులో. ఇక నెల్లూరు నీరజ సత్కారం చేస్తుంది. ఇక తలకి కిరీటం, షాల్, ప్రైజ్, ట్రాఫీ అది ఇస్తారనమాట. ఇక మొత్తానికి అలా చేసేస్తారు పల్లవికి. ఇక అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. అయితే ఇదంతా చూస్తూ టీవీలో ఫుల్ హ్యాపీ అయిపోతారనమాట బామ్మ, ప్రసాదరావు. ఇక బామ్మ అంటుంది, మొత్తానికి పల్లవి మనం అనుకున్నట్టుగా గెలిచేసింది. ఈ ఈ కాంపిటీషన్లో కావాల్సింది గ్లామర్ అది ఇది అని చెప్పి సుమలత, అక్షిత వాళ్ళు హడావిడి చేశారు, కానీ పల్లవి తెలివితేటల వల్లే ఈ కాంపిటీషన్ని గెలుచుకొచ్చింది. ఈ కాంపిటీషన్ అడ్డు పెట్టుకొని సుమలత పల్లవిని ఇంట్లో నుంచి గెంటేయాలని చెప్పి చూసింది, కానీ పల్లవి మాత్రం అస్సలు కదలనే ఇంట్లో నుంచి. వాళ్ళు ఎట్లాంటి వేషాలు వేసినా, ఏం ప్లాన్లు వేసినా పల్లవిని ఇంట్లో నుంచి కదపలేరుగా. మొత్తానికి పల్లవి విన్ అయిపోయింది. చాలు అమ్మయ్య అని చెప్పి అనుకుంటూ ఉంటారు బామ్మ, ప్రసాదరావు ఫుల్ హ్యాపీ అయిపోతారనమాట. మరోపక్క ఇటు గుండమ్మ ఇంటికి వస్తుందనమాట. ఏవండి అనుకుంటూ ఇక తన రూమ్లో ఉన్న వైష్ణవి, ఇదేంటి గుండమ్మ గట్టిగా అరుస్తుంది, ఏమైంది అని చెప్పి హాల్లోకి వస్తూ ఉంటుంది. ఇక హాల్లో ఆల్రెడీ శ్రీనివాసరావు అలాగే ఆదిత్య కూర్చుని ఉంటారనమాట. ఏమైంది గుండమ్మ అని చెప్పి అనగానే ఇక గుండమ్మ మొహంలో ఆనందం అనమాట. ఇక ఇటు వైష్ణవి చూసి, ఇదేంటి గుండమ్మ మొహంలో ఆనందం, అసలు ఇంత ఇదిగా ఆనందంగా ఉందేంటి, ఏమేమి ఉంటుంది అని చెప్పి చూస్తూ ఉంటుందన్నమాట. అక్కడికి వచ్చి ఇక ఇటు గుండమ్మ చూపిస్తుంది ఆదిత్యకి, ఏమండి ఈ చైన్ చూసారా, ఈ లాకెట్ డిజైన్ చూడండి అనగానే ఇక ఆదిత్య ఆ డిజైన్ చూసి, ఇది మన పాప కోసం అనగానే, అవునండి మన పాప కోసం పుట్టకముందే మనం డిజైన్ చేయించాం కదా, పాప పుడితే మెడలో వేద్దామని మన పాప మెడలో కూడా వేసాము. అయితే ఇది మనకి తెలిసిన ఆవిడ సరోజ గారు ఉన్నారు కదా, ఆవిడ మెడలో ఈ లాకెట్ చూశాను. అయితే ఆవిడ మెడలో చూడగానే మన పాప కోసం చేయించాం కదా, అది గుర్తొచ్చింది. ఆవిడ దగ్గరికి ఎలా రీచ్ అయిందంటే, వాళ్ళు బిజినెస్ చేస్తారు కదా, వాళ్ళ దగ్గర ఎవరో తాకట్టు పెట్టారంట, అది కూడా కొన్ని సంవత్సరాల క్రితం. ఇక అంటే మన పాప దగ్గర ఉండాల్సిన లాకెట్ ఎవరో తాకట్టు పెట్టారంటే, అది ఎవరనేది కనుక్కుంటే మన పాప ఎక్కడుందనే డీటెయిల్స్ తెలుస్తాయి కదండి. మన పాప డీటెయిల్స్ ఆల్మోస్ట్ మనకు తెలిసిపోయినట్టే అండి అని చెప్పి గుండమ్మ చెప్తూ ఉంటే, అప్పుడు శ్రీనివాసరావు, ఆ దేవుడు నీకు
మంచి శుభసూచకమే పంపించాడమ్మా. ఈ రకంగా అసలు ఎన్నాళ్ళు నిన్ను ఇంకా బాధ పెడదాం అనుకుంటాడు. ఆ దేవుడు కూడా కనికరించినట్టున్నాడు. అందుకే నీ కూతురు డీటెయిల్స్ నీకు తెలియడం కోసమే నీకు ఈ లాకెట్ నీ దగ్గర చేసినట్టున్నాడు అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే ఇటు వైష్ణవి అనుకుంటుంది, ఇదేంటి ఆ పల్లవి డీటెయిల్స్ తెలియకూడదని చెప్పి ఎంత ఇదిగా జాగ్రత్త పడ్డాను. అసలు ఆఖరికి దాని డేట్ ఆఫ్ బర్త్ కూడా మార్చాను. ఆఖరికి ఇటు పల్లవి దాని నోటి నుంచి అదే దాని కూతురని చెప్పకూడదని దాన్ని లాక్ కూడా చేశాను. ఇప్పుడు చూస్తేనేమో ఈ లాకెట్ ఊడ్చిపడింది. ఎలాగైనా ఈ పల్లవి తన కూతురని తెలిసిపోతుందా ఏంటి? ఏం చేయాలి అని చెప్పి మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది వైష్ణవి. ఇక ఇటు వైష్ణవి ఆలోచిస్తూ ఉంటే గుండమ్మ వైష్ణవిని చూస్తుంది. ఏంటి ఈ వైష్ణవి ఏదో ఆలోచిస్తుంది అని చెప్పి గుండమ్మ చూస్తూ ఉంటుంది. సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.